డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు గేట్ 2027 ఫ్యామిలీ. మన ఛానల్కి వెల్కమ్ చెప్తున్నాను. మరి గేట్ 2027లో భాగంగా ఆల్రెడీ వీడియోలు కూడా చేయటం జరిగింది. ఇది 14వ తారీఖు నుంచి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నాం దొరుకుతుంది. మరి ఎవరు అప్లై చేయాలి చేయకూడదని చెప్పాను కదా. బీటెక్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి జాబ్ చేసేవాళ్ళు కూడా, ఎవరైనా సర్వీస్ సెక్టర్లో 1 or 2 ఇయర్ నుంచి చేసేవాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఐఐటీలో చదివే అవకాశం, అద్భుతమైన అవకాశం మీకు వస్తుంది. ఈ వీడియోలో జస్ట్ మనము గేట్కి మనకి ఆల్రెడీ అన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా. ఈ బ్రాంచెస్లో ఈసారి ఈ వీడియోలో సిఎస్సి సిలబస్ ఏ విధంగా ఉంది, సిఎస్సి స్టూడెంట్స్ ఏ విధమైన సిలబస్ చదువుకోవాలి, రెండోది బుక్స్ ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు బుక్స్ సిలబస్ ఏమైంది, లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి సిలబస్ ఏమైనా మారిందనే డీటెయిల్స్ వివరాలు అయితే చూసుకుందాం. ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ అన్ని బ్రాంచ్లకి అయితే మారింది. సిలబస్ ఫర్ గేట్ 2027 హ్యాస్ బీన్ రివైజ్డ్. ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడికి వెళ్ళినట్టయితే మీరు కూడా చూసుకోవచ్చు అండి. ఇది 2027 IITM.exam పేపర్స్ ఈ యొక్క వెబ్సైట్కి వెళితే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క బ్రాంచ్ వాళ్ళు కూడా సిలబస్ను కూడా చూసుకోవచ్చు. సిలబస్ ఇప్పుడు మనము సిఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సిలబస్ అయితే చూసేద్దాం. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిలబస్సు ఇది సెక్షన్ 1 ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్రాంచెస్కి అయితే మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే ఉంటుంది. ప్రపోజల్, ఫస్ట్ ఆర్డర్ లాజిక్ సెట్స్, సెట్టిక్ క్వశ్చన్స్, లీనియర్ ఆల్జీబ్రా, మ్యాట్రిక్స్, క్యాలిక్యులస్, లిమిట్స్, ప్రాబబిలిటీ. ఎక్కువ టెక్స్ట్ బుక్స్ ఉండి దీనికి సంబంధించి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పై బిఎస్ గ్రావెల్ అని ఒక బుక్ ఉండేది మేము చదువుకున్నప్పుడు. ఇప్పుడు బాగా మంచి దొడ్డుగా లావుగా ఉంటుంది. ఆ బుక్ చదువుకుని ఇంకా ఏమైనా కొన్ని బుక్స్, కొన్ని స్పెషలైజ్డ్ బుక్స్, లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్కి సంబంధించిన బుక్స్, కాన్సెప్ట్స్ కావాలంటే కూడా మీరు చూసుకోవాలి. సెక్షన్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ 2 అనేది డిజిటల్ లాజిక్. ఇది కామన్గా ఉంటుంది, ఈసీఈ స్టూడెంట్స్కి ఉంటుంది, ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్కి ఉంటుంది, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కూడా. ఈ సెక్షన్ 2 ఇది చాలా ఈజీ సబ్జెక్ట్ బూలియన్ ఆల్జీబ్రా, మినిమైజేషను, ఆల్జీబ్రిక్ టెక్నిక్, కార్నాక్ కే మ్యాప్, ట్యాబుల్, డిజైన్ ఆఫ్ కాంబినేషనల్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. అంటే కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటే అందరికీ తెలుసు కదా. నాండ్ గేటు, నార్ గేట్ ఇవన్నీ కూడా ఉంటాయి. సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో ఫ్లిప్లాప్స్ ఉంటాయి, కౌంటర్స్ కానీ ఫ్లిప్లాప్స్, నంబర్ రిప్రజెంటేషన్, అర్థమెటిక్. చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్టు. మంచిగా చదువుకుంటే కొద్ది మంచి మార్క్స్, కనీసం 10 మార్కులైనా దీనిలో వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. మీరు ఇక్కడ చూసినప్పుడు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక పేపర్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, 100 మార్కుల పేపర్ అనుకోండి, 15 మార్కులు వచ్చేసి 15 మార్కులు అర్థమెటిక్, రీజనింగ్ 15 మార్కులు, 13 మార్కులు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, 13 మార్కులు, 72 మార్కులు మీకు కోర్ సబ్జెక్టులో రావటం అయితే. ఇక కంప్యూటర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఇన్స్ట్రక్షన్ సెట్, అసలు కంప్యూటర్ ఏ విధంగా ఉంటుంది, మదర్ బోర్డు ఏ విధంగా ఉంటుంది, అర్థమెటిక్ లాజిక్, డిజైన్ ఆఫ్ కంప్యూటర్, ఇవన్నీ కూడా డిఎంఏ, పైప్ లైన్స్ ఎలా ఉంటాయి, కంప్యూటర్ ఆర్గనైజేషన్ ప్రాసెసర్స్ గురించి కొద్దిగా ఇక్కడ ఇన్ డీటెయిల్గా దీనికి సంబంధించిన బుక్ కూడా చూద్దాం. అదేవిధంగా ప్రోగ్రామింగ్ డేటా మీ అందరికీ పరిచయం అయింది. ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్, బేసిక్ సి ప్రోగ్రామింగ్, ఎక్కువ అడ్వాన్స్డ్. దీనిలో రికర్షన్, ఎరేస్, స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్టు, డేటా స్ట్రక్చర్స్. ఇవి కంప్యూటర్ స్టూడెంట్స్కి ఎక్కువగా ఎక్కువ శాలరీ వచ్చేది ఈ అల్గారిథమ్స్ ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటారో వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. లింక్ లిస్టు, బైనరీ స్విచ్, కంపిటీషన్ పవర్ ఎంత ఉంటుంది, దీని యొక్క కంపిటీషన్, ఈ విధమైన ఫర్ లూప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సి ప్రోగ్రామ్, బేసిక్ సి ప్రోగ్రామింగ్. ఇక 5వది వచ్చేసి మనకి అల్గారిథమ్స్, సర్చింగ్, షార్టింగ్ అల్గారిథమ్స్, అల్గారిథమ్ డిజైన్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా. తర్వాత ఇది థియరీ ఆఫ్ కంప్యూటేషన్. దీనిలోంచి మంచి క్వశ్చన్స్, ఒక 10 క్వశ్చన్లు, 10 మార్కులు వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్ ఎక్స్ప్రెషను, ఫైనట్ ఆటోమేటా, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామరు, పుష్ డౌన్ ఆటోమేటా, రెగ్యులర్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్, పంపింగ్ లెమా, ట్యూరింగ్ మిషన్స్ అండ్ అండర్బిలిటీ, ఇవన్నీ కూడా ఇవ్వటం. ఇక కంపైలర్ డిజైన్, ఇది మంచి సబ్జెక్ట్. దీనిలో ఏంటంటే లెక్సికల్ అనాలిసిస్, పార్సింగ్, సింటాక్స్, రన్ టైమ్ ఎన్విరాన్మెంటు, ఇంటర్మీడియట్ కోడ్ జనరేషను, డేటా ఫ్లో, ఇవన్నీ కూడా ఇది సబ్జెక్ట్. ఇవన్నీ కూడా మీకు బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో వచ్చే సబ్జెక్టులు సెకండ్ ఇయర్ బీటెక్, థర్డ్ ఇయర్ సిఎస్ వాళ్ళు, ఐటీ వాళ్ళు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా ఇవి రాసుకునే అవకాశం. ఇకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ సెక్షన్, ఇది సిస్టమ్ కాల్సం చాలా ఈజీగా ఉంటుంది.
అసలు ప్రాసెస్ అంటే ఏంటి, థ్రెడ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ద మరి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మరి సాకెట్స్ అంటే ఏంటి, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, కంకరెన్సీ, సింక్రనైజేషన్, డెడ్ లాక్, సిపియు, మెమరీ మేనేజ్మెంట్, అవి మంచి సబ్జెక్ట్. ఇది కూడా మంచి సబ్జెక్ట్. ఇలాంటి సబ్జెక్ట్ తెలుసుకుంటే నాట్ ఓన్లీ మీకు గేటే కాదు, వేరే మీ యొక్క ఇంటర్వ్యూలోస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మరి డేటాబేసెస్కి సంబంధించి ఎస్క్యూఎల్ ఈఆర్ మోడల్ మనందరికీ తెలిసింది. ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటే ఎస్క్యూఎల్ ఒరాకిల్ డేటాబేస్, ఇంటిగ్రేటెడ్ కాన్స్టెంట్, దీని మీద కొన్ని క్వశ్చన్స్ రావు. ఇక కంప్యూటర్ నెట్వర్క్స్, మరి కంప్యూటర్ నెట్వర్క్స్ మంచి సబ్జెక్ట్ అమ్మ. దీనికి తనెన్బామ్ అనే బుక్స్ ఉంటుంది. తనెన్బామ్ అనే బుక్ ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ లేయరు, బేసిక్స్ ఆఫ్ స్విచ్చింగ్, రౌటింగ్, సర్క్యూట్, ప్యాకెట్ స్విచ్చింగ్, మంచి సబ్జెక్ట్. డేటా లింక్ లేయరు, డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. మనకి 1 నుంచి 7 లేయర్లు ఉంటాయి. 7వది అప్లికేషన్ లేయరు, కింద ఫిజికల్ లేయరు. నేను సబ్జెక్ట్లోకి వెళ్తలేదు కానీ డేటా లింక్ లేయరు, నెట్వర్క్ లేయరు, తర్వాత డేటా లింక్, నెట్వర్క్ లేయరు, ట్రాన్స్పోర్ట్ లేయరు, సెషన్ లేయరు, ప్రజెంటేషన్, మొత్తం 7 లేయర్లు అయితే ఉంటాయి. ఈ 7 లేయర్లు మీరు పర్ఫెక్ట్ అయితే దీనిలో దాదాపు ఒక 20 మార్కులు గేట్లో వచ్చే అవకాశం ఉంటుంది. మంచి సబ్జెక్ట్ అమ్మ, మంచి. టీసీపీ అసలు ఫ్లో కంట్రోల్ లాస్ట్ ఇయర్కు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ టీసీపీలో ఒక ప్యాకెట్ డ్రాప్ అయితే మళ్ళీ ఒక ప్యాకెట్ రావడానికి ఎంత టైమింగు, విండో సీక్వెన్స్, ఇలాంటి కంజంక్షన్ కంట్రోల్, అల్గారిథమ్స్, మంచి ఫ్రాగ్మెంటేషన్ మీద క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది. తర్వాత రౌటింగ్, సబ్నెట్ మాస్క్ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే లాస్ట్ ఇయర్ ఇచ్చారు. మనం రివైజ్డ్ సిలబస్లోకి వెళ్ళినప్పుడు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు అయితే కోర్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ 7 అవుట్ ఆఫ్ 10 సబ్జెక్ట్లో 7 మరి 3 సబ్జెక్టు తీసేశారంట అన్చేంజ్డ్. ఒక 7 సబ్జెక్టులు అయితే మారలేదంట. ఇక్కడ 7 సబ్జెక్టులు మారల, 10లో 7 మారల. సిగ్నిఫికెంట్ అప్డేట్ స్ట్రక్చరల్ ట్రిమ్మింగ్ హ్యాస్ బీన్ ఇంట్రొడ్యూస్ ఇన్ కంప్యూటర్ నెట్వర్క్స్లో కొన్ని సబ్జెక్టులు అయితే తీసేశారు. మరి కంప్యూటర్ ఆర్గనైజేషన్, డిజిటల్ లాజిక్లో కొన్ని ఎగరగొట్టారు. ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్స్ తనెన్బామ్ అని ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు సిలబస్ చూపించాను. దానిలో ఇప్పుడు రిమోట్ టాపిక్, ఫ్రేమింగ్, బిట్ క్యారీ, ఇదంతా పెద్ద చెత్త అనమాట. ఇది ఈథర్నెట్ బ్రిడ్జింగ్, హబ్బో, స్విచ్చెస్, ఇవన్నీ అవసరంలా. మరి స్టాటిక్ రౌటింగ్, షార్టెస్ట్ పాత్, ఫ్లడ్డింగ్, యూడిపి, ఆర్పు, తర్వాత అప్లికేషన్ లేయర్లు, ఇవన్నీ కూడా తీసివేయటం జరిగింది. మరి యాడ్ చేసింది ఏంటి, పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్, ఎక్స్ప్లిసిట్లీ లిస్టెడ్, సాకెట్ ఏపీఐస్ మీకు తెలుసు కదా, యూడిపి సాకెట్స్, మరి అదేవిధంగా టీసీపీ సాకెట్ ఏముంటుంది, మరి సాకెట్ ప్రోగ్రామింగ్ ఏమైనా ఉంటుంది. తర్వాత ఫోకస్డ్ ఆన్ ఈథర్నెట్ మ్యాక్ మీద కొద్దిగా యాడ్ చేయడం అయితే జరిగింది. కంప్యూటర్ ఆర్గనైజేషన్లో ద హార్డ్వైర్డ్ ప్రోగ్రామింగ్ కంట్రోల్ యూనిట్, క్యాష్ మెమరీ మ్యాపింగ్, పెర్ఫార్మెన్స్, ఈ సెకండరీ స్టోరేజ్, డైరెక్ట్ మెన్షన్స్ ఆఫ్ ది మెమరీ, ఇది మాత్రం తీసివేయటం జరిగింది. ఇక అదేవిధంగా చూసినట్టయితే మీరు కంప్యూటర్ ఆర్గనైజేషన్లో చూసి డిజిటల్ లాజిక్, మరి మోరిస్ మెనో, దీనికి సంబంధించిన బుక్ మోరిస్ మెనో మంచి బుక్. ఆర్పీజేని కూడా మంచి బుక్, లేకపోతే మీరు తెప్పించుకోండి, మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి. కార్నాంగ్ మ్యాప్, కే మ్యాప్స్, ఎక్స్ప్లిసిట్ నేమ్డ్, ట్యాబులర్ టెక్నిక్స్, క్యూను, మ్యాక్లస్కీ మెథడ్, ఇది నన్ను రిస్ట్రిక్షన్స్ ఫర్ ద బెటర్ ఓన్లీ. ఇది ఈ విధంగా మరి కొన్ని సిలబస్లో చేంజెస్ అయితే రావటం అయితే జరిగింది. ఇది థియరీ ఆఫ్ కంప్యూటేషన్, ఇక్కడ వీళ్ళు ఇచ్చారు బుక్. జనరల్ యాప్టిట్యూడ్ మీ అందరికీ తెలుసు, ఆర్ఎస్ అగర్వాల్ చూసుకున్నాము. ఆర్ఎస్ అగర్వాల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పై బిఎస్ గ్రావెల్ బుక్. దీనికి పెర్ఫార్మెన్స్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, థియరీ ఆఫ్ కంప్యూటేషన్. ఇక బుక్స్ విషయానికి వస్తే అల్గారిథమ్స్, ఇంట్రడక్షన్ టు ఆర్డినరీ, ఇవి కూడా మంచి బుక్. రివెస్ట్ అంట, ఆపరేటింగ్ సిస్టమ్స్ బై గ్యాల్విన్, మంచి బుక్ అమ్మ. ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్, డేటాబేస్ కాన్సెప్ట్స్కి నార్త్. థియరీ ఆఫ్ కంప్యూటేషన్ చూసినట్టయితే ఇక్కడ ఈ బుక్స్ ఆల్మెన్, మోట్వాన్, ఇవి. కంప్యూటర్ నెట్వర్క్స్ బై డేటా కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ బై కంప్యూటర్ నెట్వర్క్, ఆండ్రూ తనెన్బామ్ మా పెద్ద గురువు గారు. నేను ఆల్రెడీ కూడా ఇదే బుక్ మీద మనం రీసెర్చ్ కూడా చేస్తాం. దీని బుక్ మీద మన జాబ్ కూడా డైలీ మేము చేసే ఉద్యోగం ఈ కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్ మీదే ఆధారపడి ఉంది కాబట్టి చెప్తున్నాను. కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, దీనికి సంబంధించి మరి క్యార్లీ, హ్యామ్చర్ అంట, ఇది చూసుకోండి. తర్వాత మీరు కంపైలర్ డిజైన్ అండ్ ప్రిన్సిపల్స్, మరి థియరీ, ఇవి కూడా చూసుకోండి. తర్వాత డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ మేడ్ బై నరసింహ కుమార్చి. తర్వాత డిజిటల్ లాజిక్ బై మోరిస్ మెనో. నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఇప్పుడు నేను గత 20 సంవత్సరాలు అయింది మేము బీటెక్ చదివి, మరి 20 సంవత్సరాలు నాకు గుర్తుంది. డిజిటల్ లాజిక్ బై మోరిస్ మెనో. తర్వాత ఆర్పీ జైన్ అనే బుక్ కూడా మంచి బుక్ అమ్మ, చూసుకోండి. ఇది ఆర్పీ జైన్ కూడా మీరు రిఫరెన్స్ చేసుకోవచ్చు. అంటే ఒక బుక్ కాకుండా ఇంకో బుక్ కూడా మీకు ఓపిక ఉంటే ఇంకో బుక్ కూడా రిఫరెన్స్ చేసుకోవచ్చు.
మరి అదేవిధంగా డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ బై కెన్నెత్ హార్న్, తర్వాత ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మా గురువు గారు బిఎస్ గ్రావెల్, అన్నిటికీ ఇదే బుక్. మ్యాథమెటిక్స్ అంటే బిఎస్ గ్రావెల్, ఇంకా ఏమన్నా చూసుకోవచ్చు. తర్వాత జనరల్ యాప్టిట్యూడ్ బై ఆర్ఎస్ అగర్వాల్ అని చెప్పడం జరిగింది. ఆర్ఎస్ అగర్వాల్ చూసుకోండి. నాన్ వెర్బల్, వెర్బల్ రీజనింగ్ రెండు, మోడర్న్ అప్రోచ్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ బై మరి జనరల్ యాప్టిట్యూడ్ బై ఆర్ఎస్ అగర్వాల్. ఇంకా పీవైక్యూస్ చేస్తే మరి పీవైక్యూస్ ఎంత బాగా చేస్తే అంత మీకు ఐఐటి మెడ్రాస్ కానీ, ఐఐటి బాంబే కానీ, ఐఐసి బెంగళూరు డెఫినెట్గా సీట్ వస్తుంది. గుర్తుపెట్టుకొని పీవైక్యూ సాల్వ్ చేయండి. డెఫినెట్గా సీట్ రాకపోతే నన్ను అడగండి. మన ఛానల్లో కూడా నంబర్ ఉంది, నా నంబర్కి కాల్ చేసి అడగండి. పీవైక్యూస్ ఎంత బాగా చేస్తే, ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా మంచి స్కోర్ వస్తుంది. మరి మంచి స్కోర్ 100 మార్కులు కనీసం మీకు 70 మార్కులకు ఈజీగా వస్తుంది. స్టూడెంట్స్ 70 మార్కులు ఈజీగా కొట్టుకోవచ్చు డ్యామ్ షూర్గా. పీవైక్యూస్ సాల్వ్ చేయండి. కాన్సెప్ట్స్ ప్రిపేర్ రికమెండెడ్. మనం ఎక్కడ చూసినా కానీ హైయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ బై గ్రావెల్, అడ్వాన్స్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ బై ఎరిన్, మరి లీనియర్ ఆల్జీబ్రా, ఇవన్నీ కూడా మరి డిఫరెంట్ బుక్స్ కూడా మీరు ఇవన్నీ కూడా రెఫర్ చేయొచ్చు. సిఎస్సి స్టూడెంట్స్ బేసిక్గా మనకి డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, కార్మెన్, ఇవన్నీ కూడా ఆండ్రూ, తనిన్బమ్ అంటే మన గురువు గారు కదా, డేటాబేస్ సిస్టమ్స్ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా ఆథర్స్. ఈ ఆథర్ బుక్కులు చూసుకోండి ఒక్కసారి మీ దగ్గర ఈ బుక్కులు ఇవి మొత్తము ఈ సిఎస్సి బుక్స్ ఇవన్నీ కూడా కనిగన్ రిచ్ మంచి బుక్. మోరిస్ మెను, సేతు ప్రిన్సిపల్, కంపైలర్ డిజైను, విలియం స్టాలిను, మరి కంప్యూటర్ ఆర్గనైజేషన్, థియరీ ఆఫ్ కంపిటీషన్, దీనిలో కూడా మంచి మార్క్స్ వస్తాయమ్మ. ఆండ్రూ తనిన్బమ్, తర్వాత కనిగన్ రిచ్, ఈ విధంగా మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకుని ఈ బుక్స్ రెఫర్ చేసుకోండి. ఈవెన్ ఆన్లైన్లో కూడా మనకు చాలా డేటాబేస్ మెటీరియల్ అవైలబిలిటీ ఉంటుంది, మీరు రెఫర్ చేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ బీటెక్ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్రెడీ మీ దగ్గర కొనుక్కుని ఉంటే ఈ బుక్స్ అయితే రెఫర్ చేసుకోండి. ఈ తనిన్బమ్ మాత్రం వదలొద్దు. ఈ మోరిస్ మెన్, ఇది చాలా ఈజీ సబ్జెక్ట్. కెన్నిగన్ రిచ్ సి ప్రోగ్రామింగ్ ఉంటుంది. వీటిల్లో దాదాపు మీరు 100 మార్కులు కనీసం 70 మార్క్స్ స్కోర్ చేస్తే మీరు ఐఐటి బాంబేలో ఉండేది గ్యారంటీగా నేను రాసిస్తే. మన నంబర్ కూడా ఎక్కడ ఉంది, కాల్ చేయొచ్చు. ఇది స్టూడెంట్స్ సిలబస్ మారిన సిలబస్ ప్రకారం మీరు ప్రిపరేషన్ సాగించండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మన స్టూడెంట్స్ ఆల్రెడీ కూడా ఐఐటీలో ల్యాండ్ అయిపోయారు. ఐఐసి బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, అన్ని ఐఐటీస్లో, ఐఐటి రూర్కి, ఐఐటి గౌహతి, అన్ని ఐఐటీస్లో ల్యాండ్ అయిపోయారు. స్టార్ట్ అయిపోయింది వాళ్ళ జర్నీ. నెలకి ఇప్పుడు 12,400 స్టైఫండ్ వస్తుందమ్మా. తర్వాత వాళ్ళ ప్లేస్మెంట్ ఏ విధంగా వస్తుందో మనం 1 ఇయర్ తర్వాత చూడొచ్చు. ఎక్కువ మనకి ఇది 2 సంవత్సరాలు మాత్రమే కదా, 1 ఇయర్ కోర్స్ వర్క్ ఉంటుంది, 1 ఇయర్ ప్రాజెక్టు మీకు అయిపోద్ది. మీరు ఇమ్మీడియట్గా ప్లేస్మెంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కువ టైం ఏం పట్టదు ఇది. ఎందుకని దీనికి మిగతా నేను ఈ వీడియోలో సిఎస్సి కవర్ చేశాను కదా, మరి 1 by 1 మనం ఈసీ కానీ, త్రిబుల్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, మిగతా సబ్జెక్టులు, ఇన్స్ట్రుమెంటేషను, మెకానికల్ సబ్జెక్టు, ఎలక్ట్రికల్, ఇవన్నీ కూడా రిమైనింగ్ సబ్జెక్ట్స్ మరి రిమైనింగ్ కవర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదర్ బ్రాంచెస్ వాళ్ళు ఉంటే కూడా మరి మన ఛానల్లో వచ్చే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను మరి సిలబస్ ప్రకారం రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఐఐటీలో, ఐఐసి బెంగళూరులో సీట్ కొట్టండి. అంతే, ఆల్ ది బెస్ట్.